కేసీఆర్ కి బిగ్ షాక్. మొన్నే కేసీఆర్ మీడియా సమావేశం పెట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఇవ్వాల్సినంత టైం ఇచ్చేసాం, ఇక టైం ముగిసింది, తోల్ తీస్తానని చెప్పారు లేదు. అంతలోనే రేవంత్ ప్రభుత్వం కేసీఆర్కి ఒక బిగ్ షాక్ ఇచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కి నోటీసులు జారీ అయ్యాయి. అయితే కేసీఆర్తో పాటుగా హరీష్ రావుకి నోటీసులు ఇవ్వాలని సిట్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ నోటీసులు ఇవ్వడం అంటే డైరెక్ట్గా ఇక గత ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన అంశం పైన ఇక నిజాలని నిగ్గు తేల్చే పనిలో ఉన్నారో సిట్ అధికారి అర్థమవుతోంది. ప్రస్తుత హైదరాబాద్ సిపి సజ్జనార్ నేతృత్వంలో 9 మంది అధికారులతో సిట్ ఏర్పాటైంది. ఆ సిట్ గతంలో ఏర్పడిన సిట్ కేవలం అధికారుల వరకు మాత్రమే పరిమితమైంది. ప్రణీత్ రావు, గట్టుమల్లు, రాధాకిషన్ రావు, తర్వాత ప్రభాకర్ రావు, ఇంకొంతమంది సిఐ, ఎస్ఐ, డిఎస్పీ, ఎస్ఐబి చీఫ్ లాంటి స్థాయి అధికారులతో పాటుగా శ్రవణ్ రావు అనేటువంటి ఒక మీడియా సంస్థకు సంబంధించిన వ్యక్తి పైన కూడా కేసు నమోదవడం. వారు ఏకంగా విదేశాల్లో ఉంటే ఒకరేమో నాకు అనారోగ్య బారిన పడ్డ విదేశాలకు వెళ్ళారని చెప్పింటే ప్రభాకర్ రావును రప్పించారు. ఇంకొక వ్యక్తి కూడా అనారోగ్య బారిన పడ్డానని చెప్పి అక్కడ వెళ్ళిపోయినటువంటి ప్రైవేట్ వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు, హైదరాబాద్కి రప్పించారు పోలీసులు.